పేరు అమలకుమారి. నేను పల్నాడు జిల్లాలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం అనేది ప్రధానంగా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు లేకుండా కేవలము ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతము తయారు చేసి కషాయాలు ఉపయోగించి మొక్కల్ని పెంచి పండించడము. అయితే దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనం రైతుకి రసాయనాలు ఏమీ లేకుండా ఎలా పండించాలి అనేది శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో చూస్తుంటే ఎక్కడ చూసినా కానీ మనకు పురుగు మందుల అవశేషాలతో కూడినటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులతో కూడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్యాలకు గురైపోతూ ఉన్నాము. రైతులు తాము శ్రమపడి పండించిన పంటలు అమ్ముకొని వచ్చిన ఉత్పత్తులు, వచ్చిన లాభాలన్నీ కూడా తన ఆరోగ్యం కోసం హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. అలా కాకుండా ఈ విధంగా రసాయన రహితంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేయడం వల్ల చాలా ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది కూడా ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఒక భాగము. మిద్దె తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాము. దీనిలో దాదాపు 200 గ్రూపులు ఉన్నాయండి మిద్దె తోటలు. ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా మేము అవసరమైనటువంటి మొక్కలు, విత్తనాలు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ మనకు దొరకని వెరైటీస్ కూడా గ్రాఫ్టెడ్ వంగ, గ్రాఫ్టెడ్ చిల్లీ, అట్లాగే కాకరకాయ, కాసరకాయ ఇలాంటివన్నీ కూడా మనం సప్లై చేస్తూ ఉంటామండి. అలాగే ఒకరి ఇంట్లో ఉన్నటువంటి విత్తనాలు ఒకరి ఇంట్లో పండిన విత్తనాలు వేరొకరి ఇంట్లో ఉంటాయి. అలాంటివన్నీ కూడా ఎక్స్చేంజ్ ఫ్రీగా చేసుకుంటూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు మనకి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ సప్లై చేస్తూ ఉన్నాము. ఉచితంగా కూడా పంపిణీ చేస్తున్నాము. అలాగే మనకి ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి మరి పోషక విలువలు కలిపి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే మిల్లెట్, చిరుధాన్యాలు, అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి లడ్లు, చక్రాలు ఇవన్నీ కూడా తయారు చేసి వివిధ మనం తీసుకునే రూపంలోకి మంచిగా టేస్టీ ఫుడ్ని తయారు చేసి కూడా ఇస్తూ ఉన్నామండి. ఇలా తీసుకోవటం వల్ల మనకి రక్తహీనత లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరి ప్రస్తుతం ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ప్రకృతి వ్యవసాయమే ప్రత్యామ్నాయం. దీని ద్వారానే రైతులందరూ కూడా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు పండించడము, వారు స్వీకరించడమే కాకుండా ఇప్పుడు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందండి. ఆ మార్కెట్లో చూస్తే మనం ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన సర్టిఫికేషన్ ఇస్తాము. పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, PGS సర్టిఫికేషన్ ఇస్తాము. ధృవీకరించబడినటువంటి PGS సర్టిఫికేషన్ లోగో ఇస్తాము. ఆ లోగో ఉన్న రైతులందరూ కూడా ప్రపంచ మార్కెట్తో పోటీ పడవచ్చు. తన పండించిన పంటలకు అవశేషాలు ఏమని చెప్పేసి ప్రపంచ మార్కెట్లోనే పోటీ పడి అధిక ధరలో కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి రైతు సోదరులు ప్రస్తుతం చేస్తున్నటువంటి కాబట్టి జీవ వైవిధ్యాన్ని వేసి సాగు చేసుకొని తదుపరి 10 పంటల విధానంలో ఏ గ్రేడ్ మోడల్స్, ఏ ప్లస్ అలాగే నిరంతరం ATM మోడల్స్ అంటే ఎనీ టైం మనీ అంటారు, ATM మోడల్ అంటారు. ఏ దేశపు ఆకాశం దిగువన మానవ మస్తిష్కం పూర్తి స్థాయి వికాసాన్ని సాధిస్తుందో, మనిషి కోల్పోయిన కానుకలన్నింటినీ ఏ దేశం సంపూర్ణంగా చేయించుకుంటుందో, విశ్వ మానవ సమస్యలను కూలంకషంగా అవగాహన చేసుకుని వాటికి పరిష్కారాలను సూచించగల సత్తాను ఏ దేశం సాధిస్తుందో, ఇలా నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే తక్షణం నేను భారతదేశంలో నిలబెట్టి చూపిస్తాను అని జర్మన్ తత్వవేత్త అది ఈ దేశం నాగరికత, అది మనకి సువిశాల భారతదేశం అర్జీదారుల నుంచి అధికారుల వరకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా అందుబాటులో ఉంచడం వల్ల అందరికీ ఆరోగ్యాన్ని అందించిన ఇది ప్రకృతి వ్యవసాయం.